హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా ఛానల్ని చూస్తున్నటువంటి మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. సో ఈరోజు మనం 7th క్లాస్లో ట్రయాంగిల్ ఇట్స్ ప్రాపర్టీస్ చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 3 ఫస్ట్ బిట్ డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ కామన్గా తెలిసి ఉండాలి. సో అందరికీ కూడా తెలుసు, sum of interior angles if a triangle ABC, sum of interior angles means angle A plus angle B plus angle C is equal to 180 degrees. So ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ మనం సమ్స్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3 first bit, first one, A, B, C. So here angle A is equal to x degrees and angle B is equal to 50 degrees and angle C is equal to 60 degrees. So ఇక్కడ ఫ్రెండ్స్ మనము సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఆ రూల్ మనకు తెలుసు కాబట్టి ఆ రూల్ యూజ్ చేసి మనం సమ్ ని సాల్వ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ sum of interior angles is equal to 180 degrees. Here triangle ABC. Let triangle ABC. So angle A is equal to angle A plus angle B plus angle C is equal to 180 degrees. So here given that angles, angle A is equal to x degrees, angle B is equal to 50 degrees and angle C 60 degrees. All are interior angles. So interior angles is equal to 180 degrees. Then x degrees plus 50 plus 60 110 degrees is equal to 180 degrees. And we are requiring angle is x degrees. So we want to find x degrees is equal transpose of 110 degrees means 180 degrees minus 110 degrees. So అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, the ప్లస్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. x is equal to 180 degrees minus 110 degrees and x is equal to 180 minus 110 degrees, that is 70 degrees. So here angle x is equal to 70 degrees. So verification part కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. సో మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్ మొత్తం కూడా వెరిఫై చేసుకోవచ్చు. యాంగిల్ A 70 degrees plus angle B 50 degrees plus angle C 60 degrees. So ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి ఫ్రెండ్స్, 180 degrees రావాలి. చూద్దాం. సో 50 plus 60 110 plus 70 180 degrees వచ్చిందా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటూ సింపుల్గా సమ్స్ ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ప్రాపర్టీస్ బట్ ఇక్కడ మనకు 90 డిగ్రీస్ మీన్స్ రైట్ యాంగిల్ ఇచ్చారు. ఓకేనా. సో రైట్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ రిమైనింగ్ అదర్ టూ యాంగిల్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో what is the property here, angle P plus angle Q plus angle R is equal to 180 degrees.
triangle PQR. So angle Q is equal 90 degrees, angle P is equal 90 degrees, and angle Q is equal 30 degrees. Then we will find out angle R, that is x degrees. Okay friends, so మనం ఈ వాల్యూస్ ని కూడా వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే angle P is equal 90 degrees plus angle Q is equal 30 degrees plus x degrees is equal to 180 degrees. So 90 plus 30, 120 degrees plus x degrees is equal to 180 degrees. So x is equal 120 ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంతే. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. 180 minus 120 degrees. So x is equal 180 minus 120 degrees. X is equal 180 minus 120 degrees is 60 degrees. So 60 degrees is less than of 90 degrees. So means it is a acute angle means what? So less than 90 degrees is called acute angle. So here 60 degrees, 60 degrees and 30 degrees. So if in case మనకు రైట్ యాంగిల్ ఇచ్చాడంటే రిమైనింగ్ టూ యాంగిల్స్ కూడా కంపల్సరీ మనకు అక్యూట్ యాంగిల్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ అదే విధంగా ఎక్సర్సైజ్ 3 6th సమ్ చూద్దాం. సో ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకు యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే రేషియోస్ మాత్రమే ఇచ్చారు మనకి, ఇక్కడ ఎటువంటి యాంగిల్స్ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి రేషియోస్ మొత్తం కూడా సమ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇప్పుడు చూద్దాం. సో ఇచ్చినటువంటి రేషియోస్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గివెన్ దట్ రేషియోస్ one is to 2 is to 3. So sum of the values means given that ratios, sum of the values is 1 plus 2 plus 3 is equal 6. So if we 1 by 1 ratio find out చేయడానికి 1 by first angle. So simple గా find out చేయొచ్చు friends. First angle 1 by 6 into sum of interior angles. So other you know about the sum of interior angles. So 180 degrees. In simplify చేస్తే కదా friends, 6 1 the 6 30 the. So first angle is 30 degrees and the second angle ratio 2 by sum into 180 degrees is equal 6 1 the 6 30 the 2 into 30. So 2 30 is 60 degrees. This is second angle. Next third angle axis 3 by 6 into 180 degrees. 6 1 the 6 30 is. So 3 into 30 is equal 3 3 is 9. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనకు థర్డ్ యాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ వచ్చింది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ బోత్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ కన్క్లూజన్ ఫర్ triangle ratios angles 30 degrees, 60 degrees and 90 degrees. ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 7th క్వశ్చన్ చూసినట్లయితే in the figure DE is parallel to BC and angle A is equal to 30 degrees and angle B is equal to 50 degrees. Find the value of x, y and z. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి టూ యాంగిల్స్ కూడా మనం బయట చూసినట్లయితే ఫ్రెండ్స్, సో మనకు లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ లో మనకు ఈ టర్మ్స్ వస్తుంటాయి. సో మనకు ఇక్కడ ఏం ఇచ్చారు ఫ్రెండ్స్, డి యాంగిల్ ఇచ్చారు, ఇక్కడ బి ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇవి రెండింటిని అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ ఈ రెండింటిని మాత్రమే ఓకేనా. ఇక్కడ మనం ఈ 2 లైన్స్ మాత్రమే తీసుకున్నాం. ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్ ఇక్కడ y యాంగిల్ ఇచ్చాడు, ఇది నెక్స్ట్ ఇక్కడ 50 డిగ్రీస్. సో ఈ రెండు యాంగిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా మనకు one is exterior and one is interior, both are one side of the transversal. So this type of line angles are called corresponding angles. సో మనకి ఇలా ఉన్నటువంటి యాంగిల్స్ ని అంటే ట్రాన్స్వర్సల్ లైన్ కి సేమ్ సైడ్ ఉండాలి, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంకొకటి ఇంటీరియర్ యాంగిల్ ఉన్నట్లయితే దాన్ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం ఫ్రెండ్స్. సో ఈ కరెస్పాండింగ్ యాంగిల్స్ మనకు ఈక్వల్ అవుతాయి. సో ఆ రూల్ యూజ్ చేసి మనం ఈ సమ్ని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో triangle ABC given that B is parallel to BC and A is equal 30 degrees and angle B is equal 50 degrees. Find the values of x, y and z. So మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్ యాంగిల్ A is equal to 30 degrees difference, యాంగిల్ B is equal to 50 degrees. మనకు ఇందాక మనం చూసుకున్నటువంటి ప్రాపర్టీ ప్రకారంగా కరెస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ D and ADE, since angle ADE and angle ABC are corresponding angles. Corresponding angles. So corresponding angles ఏమైతే ఫ్రెండ్స్ ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి angle ADE is equal to angle ABC. So that is equal, that implies angle ADE value is y degrees and angle ABC value is 50 degrees. So ఇప్పుడు మనకు y టర్మ్ వచ్చింది ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే degrees. సో ఇప్పుడు మనం ఓన్లీ ట్రయాంగిల్ ADE ని కన్సిడర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ట్రయాంగిల్ ADE, triangle ADE. So here angle A is equal 30 degrees and angle B is equal how much then 50 degrees. So angle B is equal to 50 degrees and angle E is equal to x degrees. So we know the properties. Sum of interior angles is equal to 180 degrees. Can use that property. Angle A plus angle B plus angle E is equal to 180 degrees. So angle A value is 30 degrees plus angle D 50 degrees plus x degrees is equal to 180 degrees. 30 plus 50 80 degrees. 80 plus x degrees is equal to 180 degrees. Then x degrees is equal to 180 degrees minus 80 degrees. Then x is equal 180 minus 80 is 100 degrees. So this one 100 degrees. So మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ y is equal to 50, here x is equal to z. So since angle x is equal to angle z are corresponding angles. So therefore x is equal to 100 degrees
and y is equal 50 degrees and z is equal 100 degrees. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్.